Once again, good morning, final year guys. Good morning to all. ఇప్పుడు మన క్లాసుల్ని ఈ క్లాస్లో ఆడిటింగ్ సబ్జెక్టు డీల్ చేద్దాం. ఓకేనా గాయస్? ఆడిటింగ్ సబ్జెక్ట్ నుంచి మన థర్డ్ యూనిట్లో ఇంకొక 2 టాపిక్స్ లేదా 2 సబ్ టాపిక్స్ కంప్లీట్ చేసినట్లయితే ఈ థర్డ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మనకి మిగిలినటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ యూనిట్లో ఒకటి ఇంటర్నల్ చెక్ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, ఒకటి అంతర్గత నియంత్రణ, ఇంకొకటి అంతర్గత ఆడిటింగ్. అంతర్గత ఆడిటింగ్ అనొచ్చు, లేదంటే అంతర్గత నియంత్రణ అనొచ్చు. చూడండి, మొట్టమొదటిగా ఈరోజు మనం ఇంటర్నల్ చెక్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంటర్నల్ తనిఖీ, అంతర్గత తనిఖీ. మనం ఈ యూనిట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, లేదంటే యూనిట్లో అనేక సందర్భాల్లో several times I was told you about what is internal check. అంతర్గత తనిఖీని గురించి we discussed already in previous classes. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంటర్నల్ ఆడిట్ గురించి, ఇంటర్నల్ చెక్ గురించి, అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ కాదండి, అంతర్గత ఆడిట్ తర్వాత ఉంటుంది. ప్రస్తుతం అంతర్గత తనిఖీ. మనం ప్రీవియస్ క్లాస్లో చాలా సార్లు ఈ యొక్క పదాన్ని మనం వినడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏంటి అంతర్గత తనిఖీ అంటే ఏంటి? అంతర్గత తనిఖీని గురించి మనం పదే చాలా క్లాసుల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అదే టాపిక్ని గురించి మీకు షూర్లీ ఐ థింక్ ఎస్ఐ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంతర్గత తనిఖీ అంటే ఏమిటి, దాని గురించినటువంటి సమ్ లక్షణాలు కానివ్వండి, సమ్ ఏదైనా ప్రయోజనాలు, భేదాలు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఈరోజు మనం అంతర్గత తనిఖీల గురించి మాట్లాడుకుందాం, లేదంటే అంతర్గత తనిఖీల గురించి నేర్చుకుందాం. మొదటిగా ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను అంతర్గత తనిఖీల గురించి. అదేమిటంటే, మీరు అనేకమైనటువంటి సంస్థలను మన ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటారు. అనేక సంస్థలు, బహుళజాతీయ సంస్థలు, జాయింట్ స్టాక్ కంపెనీస్, జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ నేషనలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వీటన్నిటిని కూడా మీరు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దానిలో ఆడిటర్ యొక్క పాత్ర అనేది ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మీరు చిన్న తరహా సంస్థలు మాత్రమే దృష్టిలో ఉంచుకొనక పెద్ద తరహా సంస్థలను కూడా మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే పెద్ద సంస్థలు అనగా జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, బహుళజాతీయ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు, వీటన్నిటిలో ట్రాన్సాక్షన్స్ అనేవి వేలల్లోనూ లక్షల్లోనూ జరుగుతూ ఉంటాయి. ఏమండి, ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయండి? వేలల్లోనూ లక్షల్లోనూ జరుగుతూ ఉంటాయి. సో ఆ వేలల్లోనూ లక్షల్లోనూ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ను ఒకే ఒక ఆడిటర్ సమర్థవంతంగా నిర్వహించాలి అంటే అది అసంభవమే అని చెప్పాలి. అంతే కదండి. కొన్ని వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ను ఒకే ఆడిటర్ సమర్థవంతంగా నిర్వహించాలి అంటే దట్ ఈజ్ అంటే వర్కౌట్ అవుతుందంటారు. అది దట్స్ వర్క్ ఆర్ నాట్? అది అవాస్తవము లేదంటే అసంభవం అనేది చెప్పాలి మోస్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది ఈ ఆడిట్ తనిఖీ. చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ ఆడిట్ తనిఖీ. చాలా భారంతో కూడుకున్నది ఈ ఆడిట్ తనిఖీ. మరి ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే, లేదంటే ఆలోచన మీరు కలిగి ఉండినట్లయితే
ముఖ్యంగా ఒకే పనిని అనేక మందికి అప్పగించడం ద్వారా అంతర్గత నియంత్రణను చేపట్టవచ్చు. ఒకే టాస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువును లేదంటే సరుకును, ఒక సంస్థలో ఉన్నటువంటి సరుకును మనము బయటకు అమ్మాలి. ఆ బయటకు అమ్మడము అనేది ఒకటే టాస్క్. కానీ ఆ టాస్క్ను ఎంతమందికి అప్పచెప్తే బాగుంటుందండి? 3 వ్యక్తులకు అప్పగిస్తే బాగుంటుంది. ఎలానో చెప్పమంటారా? సరుకును అమ్మి రసీదు రాయడం ఒకరి బాధ్యత. ఆ సరుకును డెలివరీ ఇవ్వడం ఇంకొకరి బాధ్యత. డెలివరీ ఇచ్చిన తర్వాత అమౌంట్ని తీసుకోవడం మరొకరి బాధ్యత. అంటే ఇక్కడ ఏం గమనించామండి మనం? ఒకే పనిని లేదా ఒకే పనిపై 3 మనం నియమించడం జరిగింది. ఇలా నియమించడం వల్ల మనకి జరిగేది ఏమిటండి అని మీరు అడగవచ్చు. దీనిలోనే అంతర్గత తనిఖీ అనేది ఉంటుంది, ఇంటర్నల్ చెక్ అనేది ఉంటుంది. అసలు ఈ అంతర్గత తనిఖీ అంటే ఏమిటండి అని మీరు అడిగితే, అంతర్గత తనిఖీ అంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారము పరస్పర పూరక సంబంధం ఉండి రోజు జరిగేటువంటి ఖాతా వ్యవహారాలే కావచ్చు, ఆదాయ వ్యవహారాలే కావచ్చు, ఏ ఒక్కరి పర్యవేక్షణలో జరగకుండా చూచుటే అంతర్గత తనిఖీ. మీకు అర్థమైందండి? మరలా చెప్తాను వినండి. ఒక సంస్థలో జరిగేటువంటి ఆదాయ వ్యవహారాలు కానివ్వండి, ఖాతా పుస్తకాల నిర్వహణ కానివ్వండి, ఖాతా పుస్తకాల తయారీయే కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఒకే వ్యక్తి కింద జరిపించకుండా లేదంటే ఒకే వ్యక్తి చేత చేయించకుండా నిర్వహణను చేపట్టడాన్ని అంతర్గత తనిఖీ అంటారండి. ఇప్పుడు అర్థమైందా నాన్న? అంతర్గత తనిఖీ అంటే ఏమీ లేదండి. మనము ఒక పనిని చేపట్టే ముందు లేదంటే ఒక పనిని సంస్థలో నిర్వహించే ముందు ఆ పని పైన 2 లేదా 3 నియమించడం వలన ఆ పని, నేను ఇప్పుడు మీకు ఇంత క్రితమే చెప్పాను, ఎప్పుడైతే ఈ పెద్ద తరహా సంస్థల్లో ట్రాన్సాక్షన్స్ అనేవి అనేక రకాలుగా ఉంటాయో, అంటే కొన్ని వందల్లో వేలల్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే కొన్ని వందల్లో వేలల్లో ఉన్నాయో, ఆ వందల్లో వేలల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ను ఒకరే నిర్వహించడం సామర్థ్యంతో కూడినటువంటి పని కాదు, అనేక మందిని ఉపయోగించాలి. అయితే ఒకే వ్యక్తి వీటిని నిర్వహించడం వల్ల త్వరితగతిన తప్పులకు మరియు మోసాలకు లేదంటే దోషాలు చేయడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతే కదండి. ఒక పనిని మనము ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన పనిని ఒకే వ్యక్తికి అప్పగించామండి. ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన పనిని ఒకే వ్యక్తికి అప్పగించినప్పుడు అతను ఏం చేస్తాడంటే తన యొక్క సొంత నిర్ణయాలను తీసుకుని తనకు నచ్చిన విధానముగా, తనకు నచ్చిన పద్ధతిలో ఆ యొక్క వస్తువు ఉత్పత్తిని చేపడుతూ ఉంటాడు. ఆ వస్తువు ఉత్పత్తి పైన వచ్చినటువంటి ఆదాయమును కొంత సంస్థకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే లేదు. కొంత తప్పుద్రోవ పట్టించే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే అతని పైన అజమాయిషి ఉండదు కదండి, అతని పైన అధికారం ఉండదు కదండి. అతను ఒక్కడే వనం నుండి ఆర్మీ మ్యాన్ లాగా ఉంటుంది. అతనే సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, అతనే సొంతంగా
నిర్వహిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో తప్పులు జరిగేటువంటి అవకాశము, మోసాలకు పాల్పడేటువంటి తత్వము ఆ ఒక్కరిలో రావచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒకే పనిని ఇద్దరికి లేదా ముగ్గురికి అప్పగించడం ద్వారా వారి మధ్యన లాలూచి ఏర్పడడానికి అవకాశం అనేది ఉండదు. ఏమండి, లాలూచి ఏర్పడడానికి అవకాశం అనేది ఉండదు. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి మోసం చేయడానికి దారి తీసినట్లయితే ఒక వ్యక్తి ఏం చేయాలి? సరుకును అమ్మాలి. సరుకు అమ్మేటువంటి వ్యక్తి కొంత సరుకును మిగిల్చుకుని ఇచ్చేశాడు. అదే సరుకును డెలివరీ ఇవ్వమని మరొక వ్యక్తికి చెప్పడం జరిగింది. మరి ఆ డెలివరీ ఇచ్చే వ్యక్తి చెబుతాడు కదండి సరుకు తగ్గింది అని. ఈ అమౌంట్ తీసుకునే వ్యక్తి వేరొకరు, అంటే ఈ ఇచ్చినటువంటి సరుకుకు సంబంధించి అమౌంట్ తీసుకుంటాడు. ఒకవేళ సరుకును తగ్గించాడు కాబట్టి అమౌంట్ తగ్గించి ఇవ్వచ్చు. సో ఈ అమౌంట్ వేరే వ్యక్తి తీసుకుంటున్నాడు కాబట్టి అతనైనా తెలియపరుస్తాడు కదండి అమౌంట్ తగ్గింది అంటే ఇక్కడ ఏదో మోసం జరిగింది, ఇక్కడ ఏదో దోషం జరిగింది. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కప్పి ఉంచేశారు. అంటే అర్థం ఏమిటి? మోసం చేయాలి అనే ధోరణి వారిలో కలిగింది. అంటే ఉద్దేశం ఏమిటి అని నేను చెప్తే, ఒక వ్యక్తి ద్వారా కాకపోయినా ఇంకొక వ్యక్తి ద్వారా జరిగినటువంటి దోషాన్ని, మోసాన్ని ఈ అంతర్గత తనిఖీ ద్వారా మనం బయటపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది అంతర్గత తనిఖీకి సంబంధించినటువంటి వివరణ. ఓకేనా గాయస్? అందరికీ అర్థమైందా నాన్న? పరస్పర పూరక సంబంధిత వ్యక్తులకు పంచడమేనండి అంతర్గత తనిఖీ అంటే. ఒక పనిని విభజించి వివిధ రకాలుగా విభజన చేసి వారికి పంచడాన్నే అంతర్గత తనిఖీ అంటారు. ఓకేనండి? అయితే మరి అంతర్గత తనిఖీ కలిగి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏమిటి ఆ లక్షణాలు? ఏమిటి ఆ లక్షణాలు? అంటే ఆ లక్షణాలు కలిగి ఉంటేనే అంతర్గత తనిఖీ సమర్థవంతంగా నిర్వహించబడుతుందా అనేటువంటి ఆలోచన కూడా నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. ఏమిటంటే అవి లక్షణాలు, అంతర్గత తనిఖీ యొక్క లక్షణాలు. వీటిని కూడా ఒక సైడ్ హెడ్డింగ్ ఫార్మాట్లో చెప్పడానికి వీలు కాదు పక్షాన ఒక పాయింట్స్ రూపంలో ఉంటుంది. వాటిని వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం లక్షణాలు ఏమేమి ఉన్నాయో. అంతర్గత తనిఖీ కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా ఒకే పని మీద అనేక మంది సభ్యులను నియమించాలి. మొట్టమొదటి లక్షణం ఏమిటండి? ఒకే పని పైన అనేక మంది సభ్యులను నియమించాలి. అది ప్రధానమైనటువంటి లక్షణం. మరి మరొక లక్షణం ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే, ఒక వ్యవహారానికి సంబంధించి ఏంటండి, ఒక వ్యవహారం చేస్తారు. మొదటిగా ఒక పనికి సంబంధించి అనేక మందిని ఆ పని పైన, ఆ పర్టికులర్ వర్క్ పైన నియమిస్తాము. ఒక వ్యవహారానికి సంబంధించి అనేక మందిని మనం నిర్వహించినప్పుడు, ఒక వ్యవహారానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరుకు వ్యవహారం చేస్తున్నామండి. ఆ సరుకు వ్యవహారం చేసేటప్పుడు సరుకును మనం బయట వారికి, డీలర్కి అమ్మాము. నగదుకు సరుకులు ఇచ్చాము. దానికి సంబంధించి ఒక వోచర్ను లేదా రసీదును తీసుకుంటాం. ఆ రసీదును తీసుకున్న వెంటనే ఒక పుస్తకంలో రికార్డ్ చేస్తాం, ఒక నోట్బుక్లో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. ఆ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన తర్వాత ఆ వోచర్ పైన లేదంటే స్లిప్ పైన ఏం చేయాలండి? స్టాంప్ వేయాలి. స్టాంప్ వేయనటువంటి పక్షాన ఆ వోచర్ను లేదంటే రిసిప్ట్ను లేదంటే రసీదును ఎవరైనా మోసాలు చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైనా కంటపడినట్లయితే దాన్ని తీసుకొచ్చి మరలా ఇతనికి చూపించి తప్పుల ట్రాన్సాక్షన్కి మరలా స్టాంపింగ్ ఇస్తాడు.
మరలా స్టాంపింగ్ ఇచ్చాడు అంటే అర్థం ఏమిటి? ఇది ఒక మరలా ఇంకొక కొత్త ట్రాన్సాక్షన్ అనుకుంటారు, అంతేగాని పాతదని అనుకోరు. ఇక్కడ మీరు ఏం గమనించారంటే మొదటిగా మనం అనేక మందిని నియమించాలన్నాం. ఇక్కడ కూడా అంతే, జరిగినటువంటి రసీదును ఒక అతను తీసుకుంటాడు, తీసుకొచ్చిన రసీదును మరొకరు పుస్తకాల్లో తన ఖాతా పుస్తకాల్లో రాసుకునేది ఇంకొకరు, స్టాంపింగ్ చేసేది ఇంకొకరు. మీరు చూడండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను, పెద్ద పెద్ద క్లాత్ షోరూమ్స్లోను ఒక దగ్గర ప్రోడక్ట్ ఇస్తారు, బిల్లింగ్ అంటే బిల్ చేయడం ఇంకొక చోట, ప్రోడక్ట్ని డెలివరీ చేయడం ఇంకొక చోట, ఆఖరిలో స్టాంపింగ్ ఉంటుంది. అంటే ఏమిటి? అంతర్గత తనిఖీ అక్కడ నిర్వహించబడుతుంది అని అర్థం. ఒకే వ్యవహారమును కొన్ని భాగాలుగా విభజన చేయాలి. ఏం చేయాలండి? ఒకే వ్యవహారమును కొన్ని భాగాలుగా విభజన చేసి ఫలానా భాగమునకు ఫలానా వ్యక్తి, ఫలానా భాగమునకు ఫలానా వ్యక్తి అని విభజించి వారిని కూడా ఆ వర్కులకు ఎలకేట్ చేయాలి. ఆ వర్కులకు ఎలకేట్ చేసిన తర్వాత వర్క్స్కి సంబంధించి ఎవరైతే మనం ప్రత్యేకింపబడిన పనులకు ఎవరినైతే మనం ఎలకేట్ చేసామో వారందరి పైన తగు మాత్రపు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందిని 10 విభాగాలుగా విభజన చేసాం. 10 మందిని 10 విభాగాలుగా విభజన చేసిన తర్వాత ఏమండి, 10 మందిని 10 విభాగాలుగా విభజన చేసిన తర్వాత ఆ 10 మంది పైన ఒక యజమానిని, ఒక ఆఫీసర్ని, లేదంటే ఒక జూనియర్ గుమస్తాను, పెద్ద గుమస్తాను, సీనియర్ గుమస్తాను నియమించండి. నియమించేటువంటి పక్షాన ఈ 10 మంది ఏ విధంగా సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మనం నిత్యము తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతర్గత తనిఖీకి అవకాశం ఉంటుంది. అది మరొక లక్ష్యం. మరొకటి చూసుకుంటే అంతర్గత తనిఖీలో ఆదాయ వ్యవహారాలు ఎప్పుడు కూడా ఆకస్మికంగా తనిఖీ చేయాలి. ఎప్పుడు చేయాలండి? ఆకస్మికంగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి లేదా వారంలో 2 లేదా 3 రోజులైనా ఆకస్మికంగా తనిఖీ చేసినట్లయితే తప్పులు లేదంటే దోషాలు లేదంటే మోసాలు చేయడానికి లేదంటే జరగడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఇది మరొక లక్షణం. అంతే కదండి. ఎప్పుడైతే ఈ యొక్క ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ను, ఆదాయ వ్యవహారాలను నిత్యము మనం తనిఖీ చేసేటప్పుడు, అంటే తరచుగా మనం తనిఖీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కువ మొత్తంలో తనిఖీ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని మీరు ఆలోచన చేస్తే దోషాలు లేదంటే మోసాలు అనేవి మనకి తారసపడడం అనేది గమనిస్తూ ఉంటాం. అట్లా కాకుండా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి మీరు తనిఖీ చేస్తూ ఉండినట్లయితే ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ దోషాలు జరిగాయి, ఎక్కడెక్కడ మోసాలు జరిగాయి అనేది మనం ఏం చేయొచ్చు? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాటిని వెలికి తీయవచ్చు. సంబంధిత సూచనల ద్వారా వాటిని అరికట్టవచ్చు. అది ఒక లక్షణం. మరొక లక్షణం చూసుకుంటే ఏ పని మీద కూడా ఒకే వ్యక్తిని ఎక్కువ కాలానికి నియమించకూడదు. అర్థమైందండి? ఒకే పని మీద ఒకే వ్యక్తిని ఎక్కువ కాలం నియమించకూడదు. అలా ఎక్కువ కాలం నియమించినట్లయితే సంబంధిత సిబ్బంది చేత, సంబంధిత నిర్వాహకుల చేత ఇతను చేతులు కలిపి సంస్థకు నష్టం తెచ్చేటువంటి ఉద్దేశంను ప్రోత్సహిస్తారు. లేదంటే సంస్థను మోసం చేసేటువంటి ఆలోచన వారు కలిగి ఉంటారు. అందుని బట్టి ఏం చేయాలంటే ఒకే పొజిషన్లో ఒకే చోట ఒకే వ్యక్తిని ఎక్కువ కాలం నియమించడం అనేది జరగకూడదు. అలా మీరు చూడండి, చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు జాబ్ హోల్డర్స్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తూ ఉంటారు. అంటే వాటి యొక్క ఉద్దేశం ఏమిటి? ఏమిటండి? ఎక్కడైతే ఎక్కువ కాలం ఒకే చోట
ఇతను నివాసం ఏర్పాటు చేసుకుంటాడో లేదంటే అదే పొజిషన్లో అతను ఉండిపోతాడో ఆ అతని యొక్క వ్యవహారాలకు సంబంధించినటువంటి సిబ్బందితో పరిచయాలు ఏర్పడతాయి. సో పరిచయాలు ఏర్పడినప్పుడు ఆ పరిచయాలు కాస్త తప్పుడు ఆలోచన చేయడానికి దోహదపడుతూ ఉంటాయి. అలా కాకుండా ట్రాన్సాక్షన్స్కి అంటే కొన్ని రోజులు కొద్ది ప్లేస్లోను, కొద్ది రోజులు కొద్ది ప్లేస్లోను, కొద్ది రోజులు కొద్ది పొజిషన్లోను మనం వారిని ఉంచగలిగినట్లయితే, నియమించగలిగినట్లయితే ఈజీగా వారు తప్పులు చేయడానికి లేదంటే మోసాలు చేయడానికి అవకాశం అనేది ఉండదండి. అదేవిధంగా మీరు ఒక్క విషయం చూసుకున్నట్లయితే నగదు పుస్తకాలను మరియు ఆవర్జాలను ఒకే చోట ఉంచకూడదు. నగదు పుస్తకాలను మరియు ఆవర్జాలను గుమస్తా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ గుమస్తా నిర్వహించేటువంటి వ్యక్తి పైన ఒక ప్రధానమైనటువంటి ఆడిటర్ను అతని యొక్క సమక్షంలో గుమస్తాను మనం ఉంచాలి. ఏం చేయాలంటే గుమస్తాను ఉంచాలి. ఎప్పుడైతే ఒక అనుభవజ్ఞుడు మరియు నిపుణులు అయినటువంటి వారి యొక్క సమక్షంలో మనం గుమస్తాను నిలవబెట్టగలిగినట్లయితే ఈ గుమస్తం తయారు చేసేటువంటి నగదు పుస్తకాలే కానివ్వండి, ఆవర్జాలే కానివ్వండి అతని యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి. కాబట్టి ఈ గుమస్తా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేయడానికి అవకాశం అనేది ఉండదండి. ఇది ఒకటి. అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించినట్లయితే నగదు పుస్తకాలను మరియు బిల్లు పుస్తకాలను బయానా పద్ధతి పైన తయారు చేయాలి. బయానా పద్ధతి పైన తయారు చేయాలి అంటే రసీదులను ఇచ్చేటప్పుడు వాటిపైన ఒక క్రమ సంఖ్యను మనం వాటిపైన ముద్రించాలి. రసీదులు ఇచ్చేటప్పుడు కానీ రసీదులు తీసుకునేటప్పుడు కానీ వాటిపైన ఏం చేయాలండి, వాటిపైన నెంబర్స్ను మనం ముద్రించాలి. నెంబర్స్ని ఎప్పుడైతే ముద్రించామో ఆ నెంబర్స్ తగినటువంటి ట్రాన్సాక్షన్స్ మనం రాసి పలానా రోజున పలానా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సీరియల్ నెంబర్ ఎంత ఆ రసీదు ద్వారా మనం బయట పెట్టడానికి లేదంటే వెలికి తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మరొక ప్రధానమైన లక్షణాలు. నేను ఇంతకు చెప్పినట్లుగానే ప్రతి ఒక్క నగదు వ్యవహారాన్ని, ప్రతి ఒక్క ఆదాయ వ్యవహారాన్ని తరచుగా మరలా మనం తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉన్నప్పుడు సంబంధిత సిబ్బంది దోషాలకు లేదంటే మోసాలకు పాల్పడుతున్నారు లేదన్నది మనకి ఈజీగానే అర్థమవుతుంది లేదంటే తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సంస్థలోకి వచ్చేటువంటి సరుకుకు సంబంధించి లేదంటే సంస్థ నుంచి బయటికి వెళ్ళేటువంటి సరుకును సంబంధించి సమగ్ర నిర్వహణ ఉండాలి. అంటే సమర్థవంతంగా చెక్ చేస్తూ ఉండాలి, తనిఖీ చేస్తూ ఉండాలి. అంటే సంస్థలకు ఏ విధమైనటువంటి సరుకు వస్తుంది, సంస్థ నుంచి ఏ విధమైన సరుకు బయటకు వెళుతుంది, అంటే తక్కువ ధరకు సంబంధించినటువంటి సరుకు మనకి ముడి సరుకుగా వస్తుందా, మనం ఎక్కువ ధరకు సంబంధించి డబ్బులు చెల్లించాం, తక్కువ నాణ్యత కలిగినటువంటి వస్తువులు వస్తున్నాయా, నాణ్యత కలిగినటువంటి ముడి సరుకులు వస్తున్నాయా, లేదంటే మనం డెలివరీ ఇచ్చేటప్పుడు వస్తువుల యొక్క సంఖ్యను సమర్థవంతంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సిబ్బందులు ఎవరైనా కొన్ని రకాలైనటువంటి వస్తువులను తప్పు త్రోవ పట్టించి వేరే మార్గంలో అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారా, సొమ్ము చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అన్ని ఆవర్జా పద్ధతి ప్రకారమే వాటిని నిర్మిస్తూ ఉండాలి. ఏమండి, అన్ని ఆవర్జా పద్ధతి ప్రకారమే నియమిస్తూ ఉండాలి. అదేవిధంగా అమ్మకాలను ఇన్వాయిస్ పద్ధతిలోనే లిఖిస్తూ ఉండాలి అమ్మకాలు జరిగేటప్పుడు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఆదాయ లెక్కలను రాసేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ ఆదాయ లెక్కలు రాసేటువంటి గుమస్తా ఉన్నాడో, ఆ గుమస్తాను ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి, ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి మారుస్తూ ఉండాలి.
అలా మార్చేటువంటి క్రమంలో ఎక్కువ కాలం అక్కడ ఉండడు కాబట్టి అతని తప్పిదాలు చేయడానికి లేదంటే మోసానికి పాల్పడడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వేతనాల చెల్లింపులు మన సిబ్బందికి, శ్రామికులకు వేతనాలు చెల్లిస్తూ ఉంటాం. ఆ వేతనాలు చెల్లించేటువంటి సందర్భంలో వాళ్ళకి వేతనాలు ఏ విధంగా చెల్లించాలి అంటే ఒక రసీదు రూపంలో చెల్లించినట్లయితే ఎవరెవరికి చెల్లించాము అనేటువంటి ఒక కాపీ, ఒక నకిలీ కాపీ మన దగ్గర, ఒక నకలు అనేది మన దగ్గర ఉంటుంది. లేదా వారి చేత మనం సంబంధిత పుస్తకం పైన సంతకం తీసుకున్నట్లయితే వారి చేత, అంటే వారికి సొమ్ము దక్కినది లేదంటే వారికి జీతం ఇవ్వబడినది అనేటువంటి నిర్ధారణ కోసం వారి చేత ఒక సంతకమును తీసుకున్నట్లయితే ఈజీగా మనం ఎవరెవరికి జీతాలు చెల్లించాము, ఎవరెవరికి జీతాలు చెల్లించలేదు అనేది తెలుస్తుంది. ఒకవేళ వేతనాలు చెల్లించేటువంటి అధికారి ఎవరైనా ఉన్నట్లయితే ఫలానా వ్యక్తికి చెల్లించకుండా ఇతను తన స్వలాభం కోసం పక్కత్రోవ పట్టించినట్లయితే అతనికి చెల్లించలేదు కాబట్టి అతనికి రసీదు ఇచ్చే అవకాశం ఉండదు, అతను సంతకం తీసుకోవడం ఉండదు. అంటే అతనికి ఏం చేయలేదు, అమౌంట్ చెల్లించలేదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం వాడని రసీదులు ఉన్నా, వాడనటువంటి చెక్కులు ఉన్నా వాటిని మనం నిర్మూలన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఏమిటి, మనం జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి రసీదును లేదా రిసీట్స్ను, ఓచర్స్ను మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఆ మెయింటైన్ చేసే విధానం ప్రకారము లేదంటే మనం చెల్లించాల్సిన నగదును చెక్స్ రూపంలో చెల్లిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రకారమే రసీదు పుస్తకాలు కానివ్వండి, చెక్ బుక్స్ కానివ్వండి ఉండాలి. అవి ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ వదిలివేయకూడదు. అలా వదిలేసినట్లయినా, విడిచిపెట్టినట్లయినా వాటిపైన వేరొకరు సైన్ చేసి, సిగ్నేచర్స్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ని వారి వైపు మళ్లించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా సంస్థకు కాల పరిమితి తీరిపోయినటువంటి రుణగ్రస్తులు ఎవరైనా ఉండినట్లయితే వారి యొక్క ఆర్డర్లో చూపించి వారి వద్ద నుంచి వచ్చేటువంటి సొమ్మును క్రమపద్ధతిలో సంస్థ యొక్క యజమానులకు తెలియపరచాలి. అంటే కాల పరిమితి చెల్లిపోయింది కాబట్టి ఇది కాల పరిమితి చెల్లిపోయినటువంటి అప్పు కాబట్టి ఇది మనకి రాదు అనుకుంటారు. అయితే వేరే మార్గంలో వారి దగ్గర నుంచి వచ్చేటువంటి అమౌంట్ను సక్రమంగా రిసిప్ట్ల ద్వారా జత చేసి యాజమాన్యానికి అప్పగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆడిటింగ్కు మరియు సంస్థకు ఉపయోగపడేటువంటి యంత్రాలను మాత్రమే కొనుగోలు చేయాలి. కాలిక్యులేటర్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, అమౌంట్ని కాలిక్యులేట్ చేసేటువంటి మిషన్సే కానివ్వండి, స్టాంప్స్ కానివ్వండి, ఇలా వగైరా ఏమైతే ఆ పనిని చేయడానికి అవసరమో వాటిని మాత్రమే కొనుగోలు చేసినట్లయితే వాటిని ఉపయోగించి పనిని మనం సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. సంస్థలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా ఒకదానితో ఒకటి పరస్పరము అనుసంధానం కలిగి ఉండాలి. ఏమండి, పరస్పరము అనుసంధానం కలిగి ఉండాలి. అనుసంధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఒక విభాగం వారు చేసినటువంటి దోషాలను, ఒక విభాగం వారు చేసినటువంటి మోసాలను ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రధానమైన లక్షణం కూడా మీకు చెప్తానండి. అదేమిటంటే, ఎవరైతే సంస్థలో పనిచేసేటువంటి సీనియర్ గుమస్తాలు ఉన్నారో వారి చేత సంస్థ నియమించినటువంటి సెలవులను ఉపయోగించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అంటే ఏమిటి చెప్పమంటారా? ఆ సీనియర్ గుమస్తాలు ఏం చేస్తారంటే సంస్థని ఒక్కరోజు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకని? వీళ్ళు ఎప్పుడైతే సంస్థకి అంటే ఆ రోజు లీవ్ తీసుకున్నారో, సెలవు తీసుకున్నారో, ఆ లీవ్ తీసుకున్నప్పుడు, సెలవు తీసుకున్నప్పుడు వీరు చేసేటువంటి లోపాలు
బయట వ్యక్తులకు తెలిసిపోతాయనే ఉద్దేశంతో ఏ ఒక్కరోజు కూడా వారి సంస్థకి సెలవు పెట్టరండి, చేసే పనిలో సెలవు తీసుకోరండి. కానీ ఏమంటున్నారంటే అంతర్గత తనిఖీలో ఈ సీనియర్ గుమస్తాల చేత కంపెనీని నియమించబడినటువంటి సెలవులను పూర్తిగా ఉపయోగించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అదేవిధంగా అంతర్గత తనిఖీని సమర్థవంతంగా నిష్పక్షపాతంగా చేపట్టే వారిని మనం ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో నిలువబెట్టాలి, ఉంచాలి అంటున్నారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే అంతర్గత తనిఖీ సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఏమైతే మనం ఖాతా పుస్తకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామో, ఏమైతే నగదు వ్యవహారాలను నమోదు చేస్తున్నామో ఆ పుస్తకాలను మనం సమర్థవంతంగా ఉపయోగించాలి అంటే అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉండాలి. కావలసిన నిబంధనలకు లోబడి మాత్రమే మనము ప్రతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలి. ఇవి అంతర్గత తనిఖీకి సంబంధించినటువంటి లక్షణాలు. ఓకేనా గాయస్, ఈరోజు మనం అంతర్గత తనిఖీని గురించి వివరణ మరియు వాటి యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరలా మనం నెక్స్ట్ క్లాస్లో వేరొక కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకుందాం. సీ యూ గాయస్, టేక్ కేర్, టేక్ కేర్.